నేనైతే చాలా ఫీల్ అయిపోతున్నానండి. ఇన్నాళ్ళు ఇంత టేస్టీ అయిన రెసిపీ మీతో షేర్ చేసుకోవటం ఇంత లేట్ చేశానేంటి అని. ఇవాళ మా వారు వెజిటేబుల్ మార్కెట్ కి వెళ్లారు. కూరగాయలతో పాటు ఈ చింత చిగురు లేత గా బాగా కనిపించేసి నా కోసం నాకు ఇష్టమని తీసుకొచ్చారు. చింత చిగురు పప్పు చేద్దామా, చింత చిగురు గుడ్లు చేద్దామా, చింత చిగురు చికెన్ చేద్దామా, చింత చిగురు మటన్ చేద్దామా ఆలోచించి చింత చిగురు రోటి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీటన్నిటిలో చింత చిగురుతో చేసే ఏ కాంబినేషన్ మీకు ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా ఆయిల్ లో పల్లీలు, ఎండుమిర్చి, నువ్వుల్ని వేయించేసుకుని ఒక ప్లేట్ లో తీసుకున్నాను. నెక్స్ట్ చింత చిగురుతో పాటు కాస్త టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం కొత్తిమీరను కూడా తీసుకొని వేయించేసుకొని ఒక ప్లేట్ లో తీసుకున్నాను. అదే కడాయిలో టమాటాలు కూడా వేయించేసేసుకొని 1 by 1 దంచడానికి రెడీ చేసుకున్నాను. ముందుగా వేయించుకున్న పల్లీలు, ఎండుమిర్చి, నువ్వులు తీసుకొని దానిలో ఉప్పు, జీలకర్ర వేసేసుకొని దంచడం స్టార్ట్ చేసేసాను. ఇది కదా సర్ప్రైజ్ లాగా. ఎన్ని దంచుతున్నా కానీ ఒక్క వెల్లుల్లి రెమ్మలు వేస్తే చాలు ఆ ఫ్లేవర్ తోనే కడుపు నిండేస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ రోటి పచ్చడి ప్రిపేర్ చేసినా కానీ అప్పటి వరకు దంచుతుంటే రాని ఫ్లేవర్ ఒక వెల్లుల్లి వేస్తే మాత్రం కమ్మగా ఉంటుంది. సర్లేండి, వేయించుకున్న కొత్తిమీర, చింత చిగురు కూడా తీసేసుకొని దంచుకున్నాను. చివర్లో టమాటాలు కూడా దంచేసుకున్నాను. రోటి పచ్చడి టేస్ట్ ని ఎన్హాన్స్ చేయడానికి వెల్లుల్లి ఒక పార్ట్ అయితే ఇంకో పార్ట్ ఉల్లి. అబ్బబ్బా, ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇక ఈ రోటి పచ్చడి లవర్స్ కి అయితే ఇట్టే నోరు ఊరిపోతూ ఉంటుంది. దీనికి కాంబినేషన్ అవసరం అంటారా? అవసరం లేదు. కానీ ఈ రోటి పచ్చడికి ది బెస్ట్ కాంబినేషన్ ఏదైనా ఉంది అని అంటే అది ఆమ్లెట్. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, ఉప్పు, పసుపు, కారం, 2 ఎగ్స్ బ్రేక్ చేసేసుకొని ఇట్ట గిలకొట్టేసుకొని అలా పెనం మీద ఆయిల్ పోసుకొని ఇలా గిలకొట్టుకున్న ఈ ఎగ్ మిక్చర్ ని యాడ్ చేసి ఇలా ఆమ్లెట్ వేసేసుకొని మూత పెట్టి 2 sides రోస్ట్ చేసుకొని వేడి వేడి అన్నం ఈ ఆమ్లెట్ రోటి పచ్చడి వేసుకొని తింటుంటే భలే ఉంటుంది కదా. చివర్లో పెరుగన్నం, సమ్మర్ స్పెషల్ మ్యాంగో. నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.